ఇప్పుడు పేర్ని నాని వ్యాఖ్యలకు సంబంధించిన సంఘటన తీసుకుంటే పేర్ని నాని గారు ఎలా రెచ్చగొట్టే రకంగా మాట్లాడుతున్నాడంటే సభ్య సమాజం ముందు పేర్ని నాని గారు ఏదో ఒకరోజు తలదించుకునే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే పేర్ని నాని గారి కుటుంబానికి చాలా మంచి పేరుంది. పేర్ని వెంకటరామయ్య గారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో మంచి లీడర్లుగా మంచి మేధావి వర్గంగా పేరు తెచ్చుకున్నారు. వాళ్ళ తరంలో వాళ్ళ కుటుంబాల్లో పుట్టిన పేర్ని నాని గారు ఇంత చీపుగా ఇంత నేల టికెట్ స్థాయికి దిగజారి వ్యాఖ్యలు చేయటం, ఆయన సొంత కులంలో కాపులు అసహించుకుంటున్నారు, సభ్య సమాజంలో జనం ఆయన గురించి చర్చించుకుంటున్నారు. పేర్ని నాని గారు మీకన్నా కొడాలి నాని వల్లభనేని వంశీ మీకన్నా చించుకొని ఎగబడి మాట్లాడి ఈ రోజున వాళ్ళ దుస్థితి ప్రజాక్షేత్రంలో ఏమైందో మీకు ప్రత్యక్ష సాక్ష్యంగా కనపడట్లేదా నాని గారు? జగన్ని నమ్ముకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ప్రజాక్షేత్రంలో ప్రజలకి సంబంధించిన ప్రజల ఆలోచనలకి విరుద్ధంగా ఒక వైలెన్స్ని క్రియేట్ చేసే రకంగా మాట్లాడి వాళ్ళ దుస్థితి ఈరోజు ఏమైందో మీరు గమనించారు. రేపొద్దున వాళ్ళకన్నా దారుణమైన దుస్థితిలోకి మీరు వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఈ ప్రజాక్షేత్రంలో. జగన్ మిమ్మల్ని రెచ్చగొట్టి మీతో ఏదో ఒక వ్యూహరచన చేస్తున్నాడు అనుకోండి, మీ రాజకీయ భవిష్యత్ సర్వనాశనం అవటం ఖాయం పేర్ని నాని గారు. ఎందుకంటే మీ కుటుంబానికి రాజకీయంగా చాలా మంచి పేరు ఉంది. అట్లాంటి కుటుంబంలో పుట్టిన మీరు ఈ రోజున ఒక దిగజారి ప్రవర్తించే స్థాయికి వచ్చారంటే రేపొద్దున జగన్ ఏమి మిమ్మల్ని సంకన పెట్టుకొని నెత్తిన పెట్టుకోడు. ఎందుకంటే అరే రేపు పేర్ని నాని వల్ల రేపొద్దున నాకు ఏ రోజైనా ఇబ్బంది కలిగిద్ది, ఇతన్ని పెంచకూడదు, రాజకీయంగా తొక్కేయాలని చెప్పి మిమ్మల్ని తొక్కేసే పరిస్థితి కూడా ఉంటుంది. దయచేసి మీరు చించుకోమాకండి, ప్రజాక్షేత్రంలో చించుకొని ప్రవర్తించమాకండి. ఏంటండి మీరు మాట్లాడే వ్యాఖ్యలు? కన్ను కొడితే చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలా? ఏం పని అవ్వాలండి? చీకట్లో కన్ను కొడితే పనికి సామెతలు వేరే ఉన్నాయి. అంటే రేపులు చేయమని చెప్పి మీరు చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలంటే రేపులు చేయమని ప్రోత్సహిస్తున్నారా మీ కార్యకర్తల్ని? రేపులు చేయమని, రాత్రిపూట రేపులు చేయమని చెప్తున్నారా పేర్ని నాని గారు? చెప్పండి. చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలంటే ఏంటి? చీకట్లో కన్ను కొడితే మరి పూర్వం నుంచి వచ్చే సామెత దానికి ఏదో ఉంది, అది నేను ఇప్పుడు చెప్పకూడదు, తప్పది. చీకట్లో కన్ను కొడితే పని అయిపోవటం ఏంటి? రప్ప రప్ప అని చెప్పి అంటమేందిరా, పని చేసి చూపించాలా అని అంటే నరకమని మీరు టీడీపీ కేడర్ని ప్రజల్ని నరకమని చెప్పి మీరు వాళ్ళకి ఇచ్చేస్తున్నారా? మీరు ప్రోత్సహిస్తున్నారా? అంటే టీడీపీ కేడర్ కానీ ప్రజలు కానీ మీరంటే భయపడే పరిస్థితి ఉందనుకుంటున్నారేమో. మీరంటే భయపడే పరిస్థితి ఉంటే నిజంగా మిమ్మల్ని ఏ స్థానంలో కూర్చోబెట్టారు చూశారుగా. 151లో నుంచి 5 తీసేసి 11 చేశారు. 151లో నుంచి 5 అంకె తీసేశారు, 2 అంకెలే ఉంచారు. రేపు 1 అంకె ఉంచుతారో అది కూడా ఉండదో చూసుకోండి. పేర్ని నాని గారు రపా నరికేమని చెప్పడం ఏందండి? సిగ్గుండాలా, సిగ్గుండాలా. మరలా మీరు ఇంకేం చెప్తారు? బీసీ మహిళల పైన లోకేష్ గారు దాడి చేయించాడని చెప్పి చెప్పమని మీరు ఫోన్లో రెచ్చగొడతారా? గుడివాడకి ఫోన్ చేసి కార్యకర్తలకి మళ్ళీ అది లీకులు ఇస్తారా ఆ వీడియోని? అంటే లోకేష్ గారు బీసీ మహిళల పట్ల మాట్లాడినట్లుగా లోకేష్ గారి మీద నిందేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారా? ఎట్లా కనపడుతున్నాడండి లోకేష్ బాబు గారు? మీలాంటి దౌర్భాగ్య స్థితిలో లేడండి. వాళ్ళ కన్న తల్లి గారిని విమర్శ చేస్తే ఆయన తట్టుకొని ఉన్నాడు. వాళ్ళ తల్లి మహిళ అయినా కానీ నేను మహిళలకు అండగా ఉండాలని ఆయన ఎక్కడా తప్పుడు మార్గంలో చట్ట ప్రకారమే ఆయన చర్యలు తీసుకున్నాడు. మీలాగా ఎప్పుడు
తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నాయకత్వం కానీ ఎప్పుడూ మహిళల పట్ల సగౌరవంగా ఉంటుంది. నా తెలుగు ఆడపడుచులు, నా తెలుగు ఆడబిడ్డలు అని చెప్పి అన్న నందమూరి తారక రామారావు గారు మాట్లాడేవాడండి. మీలాగా మహిళల్ని కించపరిచేలాగా, మహిళలతో నీచమైన రాజకీయాలు చేసేలాగా, రోజా వ్యాఖ్యల్లాగా ఇట్లా ఎప్పుడు ప్రవర్తించలేదు తెలుగుదేశం పార్టీ. కానీ మీరు గుర్తెరగాల, ఆమె ఎవరండి? హారిక ఒక బీసీ సామాజిక వర్గమే, కానీ ఆమె జెడ్పీటీసీగా ఉంది ప్రజెంటు. ఆమె తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ధర్నాకు పిలుపునిస్తే, మీ వ్యాఖ్యలపైన పిలుపునిస్తే, గుడివాడలో మీ వ్యాఖ్యల కోసం ధర్నా చేయడానికి వెళ్తే ఆ ధర్నాను అడ్డుకోవడానికి అంటే యుద్ధమా? రాజకీయం అంటే యుద్ధం చేస్తారండి? మేము ప్రజాస్వామ్యయుతంగా మా నిరసనను మేము తెలియజేయడానికి వెళ్తే మా మీద యుద్ధానికి రావడం కోసం ఆమె హారిక భర్త వస్తే పోలీసులు ఆపితే, పోలీసులను ఏమని మాట్లాడారండి భార్యాభర్త హారికను? అది మీరు చెప్పే ఇదే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ భర్త లకారాలతో తిడతారా పోలీసుల్ని? లకారాలతో మహిళా పోలీసుల్ని కూడా లకారాలతో తిడతారా అండి? ఆమె మహిళ అండి. పోలీసులు మహిళా పోలీసుల్ని మీరు ఇచ్చే గౌరవం అదా? పురుష పోలీసులకి ఇచ్చే గౌరవం అదా? లకారాలతో తిట్టటమా? సభ్య సమాజం ముందు సిగ్గుతో తలదించుకోవాలండి. మీరు పేరు నాని గారు, ఈరోజు మేము చెప్తున్నాం, ఏ రోజైనా కానీ మీరు సభ్య సమాజం ముందు తలదించుకొని నేను అన్న వ్యాఖ్యలు తప్పు అని ఏ రోజైనా చెప్పే పరిస్థితి మీకు బందరు ప్రజలే ఏర్పాటు చేస్తారు. బందరు ప్రజలే. ఎందుకంటే మీరు చేసిన బియ్యం మాఫియాలు కానీ ఏవైనా కానీ, మీరు చేసిన తప్పుడు పనుల వల్ల మీ భార్య గారు కేసుల్లో ఈరోజు ముద్దా అయ్యింది. సిగ్గు లేదా అండి? మన ఇంట్లో భార్యని కేసుల్లో ఇరికించడానికి దమ్ముగా మీ పేరే పెట్టుకోవచ్చుగా. మీరు చేసే వ్యాపార సంస్థకి మీరే డైరెక్టర్గా, మీరే యజమానిగా ఉండొచ్చుగా. మరి మీ భార్య మహిళే కదండి, మరి ఆ మహిళను ఎందుకండి మీరు అబాస్పాలు చేసి కేసుల్లో ఇరికిచ్చారు? పేరు నాని గారు సమాధానం చెప్పగలుగుతారా? మరి మీ భార్య ఒక మహిళ కాదా? మరి ఆమెని మీరు అవమానించినట్లు కాదా కేసుల్లో ఇరికిచ్చి మీ సొంత భార్యనే? ఈరోజు లోకేష్ గారిని బీసీ మహిళల పైన అవమానించాడని చెప్పమని మీ క్యాడర్ని ప్రోత్సహిస్తారా? ముందు మీ భార్యని మీరు అవమానించారు, మీ భార్యని కేసుల్లో ముద్దాయిగా చేశారు, ఆమెను కోర్టు పాలు చేశారు, జైళ్ల పాలు కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆపారని మీరే చెప్పుకున్నారు. మీ భార్యను జైలుకి పంపించకుండా ఆపింది చంద్రబాబు నాయుడు గారే అని మళ్ళీ అదే నోటితో మళ్ళీ లోకేష్ గారి మీద ఎట్ట మాట్లాడతారండి? సిగ్గుండాల. పేరు నాని గారు, మీ భార్య ఒక మహిళా స్థానంలో ఉన్న ఆమెని కేసుల్లో ఇరికిచ్చి ఆమెని మీరే మీ స్వార్థాల కోసం, మీ ఆర్థిక స్వార్థాల కోసం కేసుల్లో ఇరికిచ్చి ఆమెని ఈ రోజున జైలు పాలు కాకుండా ఆపింది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. గుర్తెరగండి. ఒక మహిళని జైలు పాలు చేయకూడదు మనం అని చెప్పి వాళ్ళు ఇట్లా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇలా చేశారని మీ నోటితోనే మీరు చెప్పారు. మరి అదే నోటితో మీరు ఈ రోజున లోకేష్ గారిని బీసీ మహిళలను అవమానించారని చెప్పి ఎట్లా చెప్తారండి? పేరు నాని గారు, సిగ్గుండాలండి మీకు. మీది మీలో నైతికత ఏమైనా ఉందా అండి? మీ భార్యని ఈ ప్రభుత్వం కాపాడిందని చెప్పి మీరే చెప్పుకొని జైలుకి వెళ్లకుండా మళ్ళా ఒక మహిళని కించపరిచాడు బీసీ మహిళని అని చెప్పి అదే నోటితో మీరు ఎలా చెప్తారండి? ద్వంద్వ వైఖరి, రెండు నాలుకల ధోరణ. అసలు మీ నైతికత ఏంటండి అని చెప్పి అందరు ప్రజలు చర్చించుకుంటున్నారు. సిగ్గుపడాలా. మీరు గనక ఇలానే గనక చేస్తే మిమ్మల్ని ప్రజలు చేదరించుకునే పరిస్థితి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీ పేరుని, కుటుంబానికి ఉన్న పరువు ప్రతిష్టలన్నీ నాశనం చేసే వారసుడు మీరే అవుతారు ఈ పేరుని కుటుంబంలో అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా రావచ్చు, ఎవరు ఎక్కడికైనా పోవచ్చు. పేర్నేని గారు చేసిన వ్యాఖ్యల పట్ల కొడాలి నాని 3 నెలలకి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? మేము ఇప్పుడు ఏమైనా రావద్దని ఆయన ఆపామా ఏంది? కూటమి ప్రభుత్వం ఆయన రావద్దని
ఆయన హాస్పిటల్లో గుండెల నొప్పులు వచ్చి ఊపిరితిత్తులను గుట్కాలు తిని 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 చంద్రబాబు నాయుడు గారిని తిట్టి 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 జగన్ గారు చెప్పిన స్క్రిప్ట్ అంతా చదివి చదివి పాపం ఆయన ఊపిరితిత్తులు నాశనం అయిపోయి ఆయన క్యాన్సర్ కూడా వచ్చి గుండెలు లంగ్స్ గుండె అంతా ఫెయిల్ అయ్యి ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. మరి మేము మానవత్వంగానే ప్రవర్తించింది కదా కూటమి ప్రభుత్వం. ఆయన ఏమైనా అరెస్ట్ చేసిందా? చేయలేదుగా. మరి ఎట్లా 3 నెలలు కాదు, ఇప్పుడు రమ్మనండి, ఈ క్షణంలో రమ్మనండి దమ్ముంటే. ఆయన భయపడి ఆయన రాకపోతే ఎవడేం చేస్తాడండి? అంటే దీనికి ఏమైనా 3 నెలలు అయితే ఆయనకి ధైర్యం వచ్చిద్దా? ఇప్పుడు భయపడుతున్నాడా? మీరు చెప్పే మాటలు బట్టి. పేరు నాని గారు చెప్పండి, కొడాలి నాని గారు దమ్ముంటే ఈ క్షణం వచ్చి ఆయన నియోజకవర్గంలో ప్రజాక్షేత్రంలో పనిచేసుకోమనండి. మేమెవరూ అడ్డు చెప్పేవాళ్ళం కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్య బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవించేవాళ్ళం మేము, కూటమి ప్రభుత్వం. మీరు ఈ రోజున వచ్చి ఆయన వచ్చి అంటే 3 నెలల తర్వాత వచ్చి ఆయన ఏమైనా హత్యాకాండ చేస్తారా? లేకపోతే గుడివాడలో తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన పార్టీ ఇవన్నీ లేకుండా చేస్తాడా? ఏంటి మీ మాటలు? మేము 3 నెలలు వచ్చినాక తేలుస్తాం. అసలు మీరు బందర్లో తేల్చుకోండి, ప్రజాక్షేత్రంలో మీకు దమ్ముంటే రేపు మళ్ళీ గెలిపిస్తారో లేదో. మీరు వెళ్ళి బందర్లో ఇంటింటికి తిరగండి, తూ అని ఓస్తారు మిమ్మల్ని మీరు చేసే అరాచక పనులకి. పేరుని కుటుంబం ఏంది ఇట్ట తయారైంది అని. పేరు నాని గారికి మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి మీరు రెచ్చగొట్టే మాటలు మానుకోవాలి. ప్రజాక్షేత్రం ఇది. ప్రజాక్షేత్రంలో మీరు ఏదైనా ఉంటే రాజకీయ విమర్శలు చేయండి తప్పితే రా చూసుకుందాం, రా కొట్టుకుందాం ఏందండి చౌకబారు మాటలు, ఈ నేల టికెట్ మాటలు ఏంది? రా అంటే అంత పిచ్చోళ్ళలాగా ఉన్నారా ఏంది? అంటే రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైలెంట్ రాష్ట్రంగా తయారు చేసి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకుండా చేయాలనేగా మీ తలంపు. అంత మీరు రెచ్చగొడితే రెచ్చిపోవటానికి ఇక్కడ ఊడు లేడండి. మీ కార్యకర్తలు కూడా రెచ్చిపోవటానికి సిద్ధంగా లేరు. మీరు సర్వే చేయించుకోండి, మీకే తెలుస్తుంది ఎంత దారుణమైన పరిస్థితుల్లో మీ పార్టీ ఉందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.